ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ జనరంజక పాలనలో దూసుకుపోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కూటమి సర్కార్ తనదైన శైలిలో ముందుకు సాగిపోతోంది. గత ప్రభుత్వంలోని చీకటి రోజులను ప్రజలు మర్చిపోయేలా పాలించేందుకు సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. 3 పార్టీల కలయికతో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల మన్ననలు చూరగొనేందుకు చేసిన ఏడాది పాలనపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. ప్రభంజనం, పసుపు ప్రభంజనం, ఓట్ల సునామీ, అఖండ విజయం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపూర్వ విజయం అందించిన రోజు అంటే 2024 జూన్ 4వ తేదీన ఓ సంచలన తీర్పుతో ఏపీ ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారు. కూటమి అధికారం చేపట్టిన ఈ ఏడాదిలో అసలేం జరిగింది? ఇచ్చిన హామీలు అమలయ్యాయా? వాటి వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారా? కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎలా ఉన్నాయి? ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలపై ప్రజలు ఏమంటున్నారు? ఏడాది పాలనలో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మార్పులేంటి? పాలన ఎలా ఉంది? మున్ముందు ఎలా ఉండబోతోంది? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే సూపర్ 6 హామీల్లో ఒకటైన పెన్షన్ పెంపును అమలు చేశారు. 4,000 రూపాయలు వృద్ధులకు ఇవ్వడంతో పాటు వితంతు, వికలాంగులకు భారీ స్థాయిలోనే పెన్షన్ అందిస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీకి ముందే ఇంటింటికి చేరుతున్న పెన్షన్ చంద్రబాబు కార్యదక్షతకు ఓ నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న పింఛన్ల విషయంలో మాత్రం బాబు నిక్కచ్చిగానే అడుగులు వేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సుమారు 10 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని, వాటికి వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమంపై దృష్టి పెట్టామని కూటమి నేతలు అంటున్నారు. ఈ రోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి, మన కూటమి ప్రభుత్వం వచ్చి నేటి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఈ రోజు రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటంటే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేసాం, 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేసాం, ఇంకా కూడా పెంచాము. అలాగే మృత్తికార భరోసా అనేది గత ప్రభుత్వం 10,000 ఇచ్చారు, మా ప్రభుత్వం వచ్చి 20,000 ఇచ్చింది. అలాగే 5 సంవత్సరాలు అనాథలేని రాజధానిగా రాష్ట్రాన్ని పరిపాలించారు. 3 ముక్కలాట ఆడారు 3 రాజధానులని. ఈరోజు అమరావతి రాజధానిగా ప్రధాని మోడీ గారు వచ్చి మళ్ళీ పునఃప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే రాష్ట్రం ప్రగతి పథంలో అవుతుంది. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఒకే రోజున రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు జరిపి రికార్డు నెలకొల్పారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు నిర్మించారు. అలాగే మా నియోజకవర్గంలో వస్తే 5 సంవత్సరాలు ప్రజలు నరకయాత్ర అనుభవించినటువంటి కోడూరు, అవనగడ్డ రోడ్డు కూడా నిర్మించుకోవడం జరిగింది. చాలా క్వాలిటీతో నిర్మించారు రోడ్డు కూడా. 2 లేయర్లు 3 లేయర్లు కూడా వేస్తున్నారు. రోడ్డు చాలా క్వాలిటీతో నిర్మించారు. అలాగే ఏటుమొగ ఎదురుమండి రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. మా పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు ఏడాది కాలం అయింది. ఇప్పుడు మనం ఈరోజు పండుగ వాతావరణం, సంక్రాంతి, దీపావళి 2 కలిసి ఒకే రేస్ చేసుకోండి అని చెప్పి సూచనలు ఇవ్వగా, మా అవనగడ్డ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పొద్దున ముగ్గులు పోటీలు జరిగినాయండి. అలాగే సాయంత్రం ఇప్పుడు మరి కాసేపట్లో బాణసంచాలు కూడా సంతోషంగా నిర్వహించుకుంటాం. ఎందుకని ఇవి నిర్వహించుకుంటున్నాం అంటే గత ప్రభుత్వంలో మనం ఎలా ఉంది, పరిపాలనా విధానం ఎలా ఉంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది, మేము చేసిన సంవత్సర కాలంలో మేము చేసిన మంచి ఏంటి, వాళ్ళు చేసిన 5 సంవత్సరాల్లో చేయని పనులు ఏంటి అనేది అందరికీ ప్రతి సామాన్యుడికి అర్థమైన విషయం అండి. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. గత ప్రభుత్వంలో ఎవరికి కూడా సామాన్యులు కూడా ఎలాంటి ఉపయోగం లేదండి. ఒక రోడ్లు లేవు, ఒక పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అన్ని రంగాల్లో కూడా మొత్తం నిర్వీర్యం చేసి కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే చేసి, కక్ష సాధింపు, దోచుకోవడం, ఈ రెండే చేసి పరిపాలన విధానం సాగించారు. కూటమి ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు పెట్టింది. 250 కొట్టుకుంటా. ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ పెడితే 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వృద్ధులకి, వితంతులకి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాక ఈ కూటమి ప్రభుత్వం ఈ నెల 15వ తారీఖు నాడు తల్లికి వందనం కూడా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అదేకాక అన్నదాత సుఖీభావ కూడా రైతులకి కొడతా అంటుంది ఈ నెలలో. అదేకాక మహిళలకి ఉచిత బస్సు ఆగస్టు 15వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రవేశపెడతా అంటున్నారు. విద్యార్థులకు డిఎస్సి వదులుతా అంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరంలో అనేక పథకాలు, సంక్షేమ పథకాలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఎంతో ముందుంది. ఈ కూటమి ప్రభుత్వం రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదృష్టం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం కాలం గడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన రీతిగా
3 నెలలు కలిపి 3,000 కలిపి 4,000 పెన్షన్ పెంచి 7,000 ఇస్తాన్న రీతిగా 7,000 ఇవ్వటం జరిగింది. వృద్ధురాళ్ళకి చాలా లబ్ధిదారులుగా బాగా వాళ్ళకి మెడిసిన్కి గాను దేనికైనా ఒక ఉపయోగకరంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్న స్థితిలో ఉన్న సమయంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఓవైపు అమరావతి పునర్నిర్మాణం, మరోవైపు పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు. సంక్షోభంలో సంక్షేమం వెతుక్కునే వ్యూహాలు రచించటంలో దిట్టగా పేరున్న చంద్రబాబు కేంద్రం నుంచి పూర్తి సహకారం తీసుకుని ఒక్కొక్క గండం గట్టెక్కే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారని ఆ పార్టీ నేతల వాదన. ఇసుక పాలసీలో మార్పులతో ఉచిత ఇసుక విధానానికి ఊపిరిపోశారు. గత ప్రభుత్వ పాలనలో ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయిన కూలీలపై దృష్టి పెట్టడంతో పాటు కొత్త మద్యం పాలసీ అంటూ ప్రభుత్వం లిక్కర్ అమ్మే వైసీపీ తెచ్చిన విధానంపై కూడా ఉక్కుపాదం మోపిన చంద్రబాబు ఇప్పుడు వైసీపీ మద్యం పాలసీ వెనుకున్న గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారని కూటమి నేతలు బహిరంగంగా సెలవిస్తున్నారు. ఇక అత్యంత కీలకమైన శాంతి భద్రతల విషయంలో చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గం కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. 3,000 రూపాయలు పెన్షన్ స్థానాన్ని 4,000 రూపాయలు చేశారు. 4,000 కూడా ఒక 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడం వల్ల వృద్ధులకి విధాంతులకి వీళ్ళందరికీ కూడా మంచి ప్రయోజనం జరిగింది. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన దాదాపుగా 3 నెలలు 4 నెలల తర్వాత ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు అనేవి వేయటం జరిగింది. తర్వాత మెయిన్ రోడ్లలో హైవేల్లో ఉన్న గోతులన్నీ మరమ్మతులు ఇమీడియట్లీగా చేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం శరవేగంగా ఈ పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 1 సంవత్సరం కాలం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా హర్షధ్వానాల మధ్య జీవిస్తున్నారు. మరి సూపర్ 6లో భాగంగా మరి ఫస్ట్ పెన్షను 4,000కి పెంచారు. మరి వికలాంగులకు వచ్చి 6,000, మరి అట్లాగే కిడ్నీ బాధితులకు 10,000. ఆ విధంగా గ్యాస్ బండ్లు, మరి తల్లికి వందనం పథకం త్వరలోనే ఇవ్వబోతున్నారు. మరి రేపు ఆగస్టు 15 నుంచి మరి ఉచిత బస్సు, ఆ తర్వాత ఒక్కొక్క సూపర్ 6 పథకాలు కూడా పూర్తి చేస్తున్నారు. ఏడాదిలో ఇవన్నీ చేయడం జరిగింది. సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గకుండా సంపద సృష్టించే పనిలో పడ్డారు చంద్రబాబు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రాయలసీమను సిరుల సీమగా మార్చే ఆలోచనలో బనకచర్ల ప్రాజెక్టుపై లోతైన కసరత్తు మొదలుపెట్టారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహం వంటి విషయాలు కూడా చంద్రబాబు వ్యూహంలో భాగమే. మౌలిక వసతులు, స్వయం సమృద్ధి, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలను తీసుకువచ్చే అంశాలపై దృష్టి సారిస్తూ కేంద్ర సహకారం తీసుకుని ముందుకు సాగుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఇంకా అమలు చేయాల్సినవి ఉన్నాయి. తల్లికి వందనం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ యువతకు పింఛన్ అమలు కావాలి. ఈ పథకాలకు త్వరలో శ్రీకారం చుట్టే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇక యువతకు ఇచ్చిన హామీలో భాగంగా మెగా డిఎస్సి ప్రకటన చేసిన కూటమి ప్రభుత్వం త్వరలో 16,000కు పైచిలుకు ఉద్యోగాల నియామకాలకు రూట్ క్లియర్ చేస్తోంది. పేదలకు పౌర సరఫరా సంస్థ ద్వారా అందించే బియ్యం, ఇతర సరుకుల విషయంలో మార్పులు చేర్పులు చేసిన బాబు సర్కార్ వైసీపీ చేసిన వృధా ఖర్చులు తగ్గించే పనిలో పడింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వివాదం ప్రస్తుతం ఓ కొలిక్కి తెచ్చిన కూటమి సర్కార్ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ప్రజలు ఏ విశ్వాసంతో తమకు పాలన అప్పగించారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు గుర్తు చేస్తూ వారిలో జవాబుదారీతనం పెంచుతున్నారు. చిన్నగా ఒక్కొక్క పథకం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నారు. డిఎస్సిలో 20 లక్షల ఉద్యోగాలకి పిల్లలకి శాంక్షన్ చేశారు. పెన్షన్లు 3,000 పెన్షన్ ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ వస్తుంది. ఈ గవర్నమెంట్లో అన్నీ కూడా చిన్నగా ఒకటి మంచిగా జరుగుతుంది. అమ్మకు వందనం పథకం వచ్చిన తర్వాత కూడా అది బాగుంటుంది. గ్యాస్ సిలిండర్లు 3 అన్నారు, అది ఇస్తున్నారు. ఇప్పుడు మాకు రావాల్సింది మా మహిళలకి బస్ ఉచితం అన్నారు, అది కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్లో అన్ని బాగా నడుస్తున్నాయి, అన్ని బాగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక
విధ్వంసం రౌడీల పాలన నుంచి బయటపడి ప్రజానికం చాలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా సంతోషంగా ఉన్నారు. ఎలాగైతే చంద్రబాబు గారు ఎన్నికల ముందు సూపర్ 6 హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఉచిత సిలిండర్ చూస్తే ఇప్పటికి 2వ విడత కూడా ప్రజలకు వేసేసారు. రానున్న 12వ తారీఖుకి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది చాలా మంచి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ బాగానే ఉందండి. ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ నెల జూన్ 12వ తారీఖున తల్లికి వందనం కూడా అమలు చేయబోతున్నారు. తర్వాత ఆగస్టు 15వ తారీఖున మహిళలందరికీ ఉచిత బస్సు కూడా అమలు చేయబోతున్నారు. అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ పౌర సరఫరా శాఖ నుంచి అన్ని సక్రమంగా 2వ విడత కూడా అమల్లో ఉంది. ఇప్పుడు రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో ఇప్పుడు మా గన్నవరం నియోజకవర్గంలో మల్లవల్లిలో కానీ ఇటు వీరపనేని కూడా ఏపీఐసి తరఫున ఐటీ ఇది మొత్తం బాగా జరుగుతున్నాయి. రాష్ట్రం ఐటీ రంగంలో పరుగులు పెడుతుంది. లోకేష్ గారి రైతుల్లో కూటమి ప్రభుత్వం అంటే కూడు పెట్టేది కానీ కూల్చేది కాదని ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు చాలా మందికి అర్థమైంది. కొంతమందికి మాత్రం అర్థం అవ్వాల. అయితే ఇచ్చిన హామీలు 6 మొత్తం అమలు చేసుకుంటూ వస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా. ఒకటి మెయిన్ పెన్షన్ ఫస్ట్ సంతకం పెన్షన్ మీద పెట్టారు. 3,000 ఉన్నా కానీ 4,000 చేశారు. ఎలక్షన్ టైంలో ఇచ్చిన 3 నెలల గ్యాప్ కూడా ఎలక్షన్ కోడ్లో ఉన్న 3 నెలలు ఈ 4 నెలలు మొత్తం కలిపి 7,000 ఇచ్చింది కనుక ఆ కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలన ఓవైపు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న మరోవైపు సంక్షేమ పథకాలను అంచెలంచెలుగా అమలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలకు వంటింటి కష్టాలు తీర్చేందుకు దీపం 2 పథకం అమల్లోకి తెచ్చారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్న కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు నడుం బిగిస్తోంది. విపక్షాలు చేసే విమర్శలకు చంద్రబాబు తన పాలనా దక్షతతోనే జవాబు ఇవ్వటం ఆయనకే చెల్లింది. మొత్తానికి చంద్రబాబు పాలన కొంతవరకు జనరంజకంగానే సాగుతున్నప్పటికీ ఇచ్చిన హామీలన్నింటినీ త్వరలోనే అమలు చేసి పేద ప్రజలను ఆదుకుంటారని ఆశిద్దాం.